నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్దశంకరంపేట మండలంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు స్థానిక ఎమ్మెల్యే సంజీవారెడ్డికి మర్యాదపూర్వకంగా శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పేట పట్టణ అధ్యక్షులు దాదిగారి గంగాధర్ సేఠ్, సెక్రటరీ రవీందర్, కోశాధికారి శ్రీనివాస్, యువజన సంఘం అధ్యక్షులు కందుకూరి రవి, సెక్రటరీ చకీలం సంతు, కోశాధికారి సంగమేశ్వర్, మండల ఆర్యవైశ్య జనరల్ సెక్రటరీ కన్నయ్యగారి రమేష్, మండల కోశాధికారి గడ్డం మల్లేశం మరియు వై రమేష్ సేటు, వీరోజుపల్లి సంగమేశ్వర్ సేటు, శివశంకర్, రాగం సిద్ధు, శ్రీనివాస్, పాపిశెట్టి సంతోష్, రఘు, దాదిగారి శేఖర్, కేతకి సంగమేశ్వర్, నిజాంపేట రాజు సేట్ మరియు ఆర్యవైశ్య సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. రాజకీయంగా చూసినప్పుడు మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా మాకు కొడిగేరు ఇద్దరు వాళ్ళు సంగేసేట వాళ్ళు వాళ్ళేమో వెంకటరెడ్డి సార్ పడుతుంది, మిగిలిన వయసు మొత్తము మాయం పడుతుంది. వాళ్ళిద్దరు మటుకు వెంకటరెడ్డి సార్ పడుతుంది. అన్ని విధాలు సతీష్ మన పిఏ ఉండే వాళ్ళ నాయన వాళ్ళందరూ కూడా టీచర్లు ఉన్నప్పుడు కూడా మాకు నిజాంపేట రాగమల్లయ్య సేటు వాళ్ళందరూ కూడా మీకు అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా కూడా మైసూరు మొత్తము మనం కూడా కంటిలో కూడా ఎక్కడ చూసి నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని విధాల కాంగ్రెస్ మీ అందరికీ సహాయ సహకారం అందించింది. కుటుంబ సభ్యుల్లా ఉండిపోయింది. అయితే బై ఎలక్షన్ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. హరీష్ రావు మాటలేని అందరూ మాటలేనా మాటలకు మోసపోయా, లేకుంటే ఆయన భయపడా. ఈరోజు కూడా అసెంబ్లీలో కలిసినాడు. మొన్న అసెంబ్లీలో కలిసి మాత్రం దామోదర్ సార్ పెద్దలు కూడా హరీష్ రావు కలిసింది. చెప్పిన మీరు ఏం చేయలేదు సార్ 10 సంవత్సరాలు ఏం చేయలేదా అంటే, మరి 50 ఏళ్ళ నుంచి మేమేం చేయలేదా, 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేయలేదా మీరు అంటారు. నేను అసెంబ్లీలో మాట్లాడితే 10 ఏళ్ళ నుంచి ఏం చేయలేదా నేను అన్నాడు. సరే ఏం చేసిందో ఏం చేయలేదు మీకే తెలుసు. అందరికి మభ్య పెట్టినట్టు 10 సంవత్సరాల కింద బై ఎలక్షన్లో ఏమేమి చెప్పిందో అది ఒకటన్నా అమలేదు అని చెప్పేసి అడిగాడు. ఇక అప్పుడు ఎట్లుందంటే వెన్నట్టుంటే వెన్నట్టు, కష్టంలో కానీ సుఖంలో కానీ. ఇప్పుడు రాజశేఖర్ ఉన్నాడు. రాజశేఖర్ ఎన్ని కేసులు పెట్టినాం. నేను అపోజిషన్ ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి ఎక్కడ తిరుగుతారని ఎన్ని కేసులు పెట్టినా కూడా ఆయన లెక్క చేయలేదు. మస్తు అయింది, యాక్సిడెంట్ పేరు తీసుకున్నాడు, పోయింది, ఎన్నో అయింది. కానీ ఈ రోజు రేపు ఎట్లా అయిపోయిందంటే ఎక్కడ పచ్చకుంటే అక్కడ పోవడం. మొత్తం వీరే కాదు, అంత సొసైటీ గురించి అందరూ కూడా ఎంతోమంది విలేకరులు కూడా ఇప్పుడు వచ్చి మేము కలుస్తాం సార్ అని చెప్పి వాళ్ళందరూ కలిసి నాకే అగ్రెసివ్గా భూపాల్ రెడ్డితోనే పైసలు తీసుకొని పైసలు పంచుకోవాలి. విలేకరులు రాకుండా ఎన్నో చోట జరిగినాయని చెప్తున్నారు. ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ తిప్పుకోవాలి, పనులు చేసుకోవాలి అని చెప్పేసి. కానీ అది పద్ధతి కాదు. ఇప్పుడు ఒక వెళ్ళినట్టు ఒక బిజినెస్ వేరే, బిజినెస్ కానీ ఒక మనిషి మీద నమ్మకం పెట్టినప్పుడు, ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టినప్పుడు ఆ నాయకుడి మీద ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. అపోజిషన్లో ఉన్నా కూడా ఎంతోమందిని కాపాడండి. రూలింగ్ అవసరం లేదండి. సత్తా ఉన్న నాయకుడు కూడా ఉంటే ఖచ్చితంగా కొట్లాడతారు, ఖచ్చితంగా కాపాడుతుంది. రూలింగ్ ఇప్పుడు ఎంతోమంది వచ్చి అంటున్నారు 10 సంవత్సరాల నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చి సార్ మాకు ఈ పని కావాలి, మరి 10 సంవత్సరాల నుంచి ఏం చేసింది అంటే మన రూలింగ్ లేదని రాలేదు. రూలింగ్ లేకుంటే ఎంతోమంది అధికారులతో కొట్లాడి న్యాయపరంగా చట్టపరంగా ఏముండదో ఎందుకు చేస్తారో వాళ్ళు అని చెప్పి చేయడం జరుగుతుంది. కాకపోతే ఐజీ శివధర్ రెడ్డి గారి మనం పోతే ఏమన్నాడు, సార్ పోలీస్ వ్యవస్థను ఇంత వాడుకున్నదంటే గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థను వాడుకున్నదంటే కేవలం గత ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వాలు ఇప్పటి వరకు అంత వాడుకోలేదని ఆయన పురుగు శివధర్ రెడ్డి గారు రిటర్న్ చేసి ఐజీ గారు చెప్పడం జరిగింది. మేమేం చేస్తే మేమే వాళ్ళ బాధ్యత దాకా బతికైపోయినాం. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊపిరి పీల్చుకుంటున్నాం, మంచిగా ప్రజాస్వామ్యం వచ్చినట్లు స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నామని చెప్పి అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాదు, అన్ని విధాలు అందరూ అధికారులు అందరూ. కానీ మీరు ఐశ్వర్యంలో మీద శక్తి అయినట్టున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏం భయపడాల్సిన అవసరం లేదు. దాని ఒక వ్యవస్థను సెట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు మంచిగా బిజినెస్ చేసుకుంటారో, ఎవరు న్యాయంగా బిజినెస్ చేసుకుంటారో వాళ్ళందరికీ అన్ని విధాల అనుకూలంగా ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఎందుకంటే ప్రజలను శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మన ప్రజలకు ఏ విధంగా అయితే లాభం చేకూరుతారనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాం. బిజినెస్లో కూడా మేము అందరికి చెప్పేది ఏంటంటే ఒక లెవెల్ దాకా మనం లాభం ఆశించాలి. లెవెల్ మించి లాభం ఆశించాలి ఎప్పుడు కూడా ఎవరే కానీ. ఎట్లయిపోయిందంటే ఆదాని, అంబానీ, మెగా కృష్ణారెడ్డి వాళ్ళు కేసీఆర్ చేసేప్పటికి 1,20,30,30,000 కోట్లు కాళేశ్వరం పెట్టి ఏం చేసి చెప్పు, ఎంతమందికి ఉద్యోగాలు చేస్తున్నారంట, ఎన్ని రోడ్లు వేసుకోవచ్చు, ఎన్ని బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. కానీ వాళ్ళు అట్లా చేయలేదు. సంక్రాంతి ప్రాజెక్ట్ అందరూ నిన్ననే
ఇక్కడ ఎక్కడ పోతే నల్గొండకి ఏదో ఫంక్షన్ పోతే నరసింహారావు అని చీఫ్ సెక్రటరీ ఉండే, కేసీఆర్ దగ్గర చీఫ్ సెక్రటరీ ఉండే, ఆయనే చెప్తున్నాడు సార్ నేను వద్దని చెప్పిన సార్ కాళేశ్వరము సింగరేణికి ఎండి కూడా ఉండే ఆయన కేసీఆర్ పక్కకి